అక్షంతలు వేయండి. శవంలోట్లో వాత బియ్యం తప్ప పెళ్లిట్లో అక్షంతలు వేయనే. అయ్యా భూషయ్య గారు, భోజనాన్ని పదండి. రండి రండి బాబాయ్ గారు. ఏమిటి రామాపురంలో బయలుదేరి సీతాపురంలో కాలు పెట్టకుండా చుట్టూ 36 మైళ్ళు తిరిగి వచ్చేసరికి అబ్బా చందమామ కనిపించిందండి బాబు. ఆ నవగ్రహాలైనా కనిపించినవయ్యా. 100 మైళ్ళైనా చుట్టూ తిరిగి వస్తామే తప్ప ఆ సీతాపురంలో అడుగు పెట్టాం. శ్రీకొండ వారి వంశం అంటే పౌరుషానికి పెట్టింది పేరు. కరెక్ట్ గా చెప్పావు చంద్రయ్య మామ. మనం వచ్చిన పెళ్లికి మనస్ఫూర్తిగా ఆశీర్వదించామా, చక్కగా భోజనం చేసామా, ఏ గొడవ లేకుండా ఇంటికి వెళ్ళామా కావాలి కదా. ఎందుకు వచ్చిన మాటలు ఇవి. వెళ్దాం పదండి. రండి. ఏమే అన్నింటికి వచ్చావా? నిద్రలేవే? వచ్చావా? అసలు వచ్చినట్టే తెలియలేదు. ఎలా తెలుస్తుంది నిద్రపోతుంటే? పదండి. రాఘవయ్య, అయ్యా ఆ రామాపురం వాళ్ళని పిలిచినట్టు ఎందుకు చెప్పలేదు నాకు? ఆ రథం వస్తారని తెలిస్తే ఈ పందిట్లో అడుగు పెట్టేవాళ్ళే కాదు. అల్లుడు ఈ రోజు సీతాపురమో రామాపురమో ఏదో ఒక ఊరు వల్ల కాడుగా మారాల్సిందే. ఎప్పటి నుంచో ఒకటిగా ఉన్న ఈ ఊరు రెండుగా విడిపోయింది. ఎదురు పడ్డప్పుడల్లా ఒకళ్ళకొకళ్ళు కొట్టుకుంటూనే ఉన్నాం. పూజలతో కలకల్లాడుతూ ఉండవలసిన ఈ సీతారాముల గుడి మూతపడింది. రక్తం ప్రవహిస్తూనే ఉంది. పొలాలు పగలు తగలబడుతూనే ఉన్నాయి. ఏం పగలు తీశారా మీరు? ఏం సాధించారా? ఒక్కగానొక్క చెల్లి, బంగారు తల్లి మనకు కాకుండా పోయిందంటే దానికి కారణం ఎవరు? ఆ భూషయ్య, ఆ గవర్రాజు. సీతారామపురంగా ఉన్న ఊరు రెండుగా చీలిపోయి సీతాపురం రామాపురంగా మారిపోయిందంటే దానికి బాధ్యులు ఎవరు? ఆ గవర్రాజు గాడు, ఆ భూషయ్య గాడు. వాళ్ళిద్దరిని నరికి పోగులు పెట్టి వాళ్ళ ఎముకలతో మీ పొలానికి ఎరువేసిన రోజేనండి మీరు నా నెత్తిన కట్టబెట్టిన ప్రెసిడెంట్ పట్టాకి గౌరవం. చేతి నిండా చిక్కిన భద్రయ్య గాన్ని నరికి పారేస్తుంటే ఇన్నేళ్ల నా గుండె మంటని వాడి రక్తంతో చల్లార్చుకునేవాణ్ణి. నీ కోరిక నేను తీరుస్తాను మావయ్య. నీ ఇంటి అల్లుడుగా కాదు, ఈ ఊరి ప్రెసిడెంట్ గవర్రాజుగా, గారపాటి వంశంలో పుట్టిన మగాడిగా శపథం చేసి చెప్తున్నాను. ఏదో ఒక రోజున ఆ చంద్రయ్య గాడి భద్రయ్య గాడి తలను నరికి నీ కాళ్ళ ముందు తెచ్చి పెడతాను. నీ అమ్మాయి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. అమ్మాయి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిందంట. అమ్మాయి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిందా? అమ్మాయి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిందంట. అమ్మాయి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిందట. అక్కయ్య ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిందా? ఎలా? వామ్మో, నీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యానట. ఏంటిది? దేవరా దేవరా, నేను ఎలా పాస్ అయ్యా నాకే తెలీదు. ఒట్టు నేనేమో నా ముందమ్మ పేపర్ చూసి శుభ్రంగా కాపీ కొట్టాను. అమ్మ ఫెయిల్ అయిపోయింది. నా పేపర్ చూసి నా వెనకమ్మాయి కాపీ కొట్టింది. ఆ అమ్మాయి కూడా ఫెయిల్ అయిపోయింది. పాపం ముందు వెనక అవుట్ అయ్యారు కదా, మరి నేనెందుకు అవ్వలేదు? పైగా ఫస్ట్ క్లాస్ లో పాస్ అవడం ఏంటి నా బొందా? చూడండి, మీరు ఏ ఆంజనేయ స్వామి దగ్గర ధైర్యం అప్పు తెచ్చుకుని మీ నాన్న ముందుకెళ్ళి ఆ అమ్మాయికి పెళ్లి చేసేస్తాను అని తెగేసి చెప్పేసేయండి. ధైర్యాలు మగతనాలు లాంటి పదార్థాలు అప్పుకు దొరకవే. అవి సహజంగా ఈ గుండెలోనో గాడిద గుడ్డులోనో ఉండాలి. నీకు భయం అయితే చెప్పు చంద్రయ్య మామ. మీ నాన్న ముందుకు నేను దూకుతా, నేను అడుగుతా, మెడలో తాళి కడతా, కాపురం చేస్తా, పిల్లల్ని కంట, స్కూల్లో చేర్పిస్తా. ఈ తతంగం అంతా ఇప్పుడు ఎందుకండి? అసలు పెళ్ళంటూ జరిపిస్తే ఇవన్నీ ఆటోమేటిక్ గా జరిగిపోతాయి. ఒరే పిచ్చి సన్నాసి, ఎప్పటికైనా ఈ ప్రెసిడెంట్ నాగరాజే నా ఇంటికి అల్లుడు. ఎందుకంటే మా 150 ఎకరాల పక్కనే నాగరాజు 100 ఎకరాల పొలం ఉంది. మా అమ్మాయి నుంచి పెళ్లి చేశారనుకో, ఆస్తిలో ఆస్తి కలిసిపోతుంది. మా అమ్మాయి కూడా నా కళ్ళ ముందే కలగల్లాడుతూ కాపురం చేసుకుంటూ ఉంటుంది. అర్థమైందా? నాకు అర్థం కాకపోయినా పర్వాలేదు, ముందు నువ్వు అర్థం చేసుకో. 0 మార్కులతో ఫెయిల్ అవ్వాల్సిన నా మనవరాల్ని 25,000 లంచం ఇచ్చి ఫస్ట్ క్లాస్ లో ఎందుకు పాస్ చేయించానో తెలుసా? కాలేజీలో చదివించడానికి. అది డిగ్రీ చదివే వరకు నేను నిద్రపోను. నువ్వు కావాలంటే నిద్ర మానే, నేను మాత్రం దాన్ని పెళ్లి చేసి తీరుతాను. అలాగా? అయితే గృహప్రవేశం ఎప్పుడు? గృహప్రవేశం కాదండి మామయ్య గారు, పెళ్లి. పెళ్ళే తల్లి, అది జరగాలంటే ముందు మీ గృహప్రవేశం జరిగి తీరాలి. అదే ఎందుకు? ఈ ఇల్లు నాది కనుక, ఆస్తి మొత్తం నా పేరునే ఉంది కనుక. మీ నిర్ణయం మీకుంటే నా నిర్ణయం నాకు ఉంది. చెప్పనా? నాన్నారు తొందరపడి రివర్స్ అవ్వకండి. ఫుడ్ కి బెడ్ కి ప్రాబ్లం వచ్చింది. నువ్వు నోమైనా అందరూ వినండి. 6 100 100 6 నా కూతురు సుందరలక్ష్మికి నేను పెళ్లి చేసే తీరుతాను. అది సస్తేనన్నా. ఆస్తంతా మీ పేరునుంటే
ఆ మాట నేను ఎందుకంటాను చెప్పు. అవును, అమ్మాయిని కాలేజీలో ఎప్పుడు చేర్పిద్దాం? నాన్నగారండి, నాకు చదువు అంటే ఇష్టం లేదండి, నేను చదువుకోను. చూడమ్మా, బుద్ధిగా కాలేజీలో చేరి చదువుకో, లేదంటే రేపు నుంచి పొలం వెళ్ళి పని చేయి. తాతగారండి, కాలేజీకి పంపండి, చదువుకుంటా. ఎలా ఉందమ్మా కాలేజీ? చాలా బాగుందండి. ఆగండి, గుడ్డెదు తెలబడ్డాడు అట్టకడికి. లోపలికి రా, ముందు బయట చూడాలి. ఏమిటి చూసేది? అదే అక్కడే తొక్కావు బేడ. కాలేజీలో అమ్మాయిని చేర్పించాలంటే కాలేజీ లోపల మాత్రమే చూస్తే సరిపోదు నాన్న. కాలేజీ బయట అటుపక్క ఇటుపక్క చుట్టుపక్కల మొత్తం అంతా చూసి అప్పుడు ఈ కాలేజీ మంచిదా కదా నిర్ణయించాలి. ఈ కాలేజీలో సిగరెట్లు ఎక్కువ తాగుతారు. ఆ సంగతి నీతో ఎవరు చెప్పారు? అటు చూడు, ఆ 1, ఆ 2, ఆ 3, 4 బడ్డీ కొట్లు కాలేజీకి ఎదురుగా ఉన్నాయంటే ఇక్కడ సిగరెట్లు అమ్మకం ఎక్కువ అన్నమాట. ఇక్కడ మీ అంతా ఏం చేస్తున్నారు? క్లాసులకు వెళ్ళిపోండి. ఇక్కడ ఎవరు ఉండకూడదు. నమస్కారం అండి. నమస్కారం. ఈ కాలేజీ ఎలాంటి కాలేజీ అండి? ఈ కాలేజీకి ఏమండి, వండర్ఫుల్ కాలేజీ. ఒక్క మాటలో చెప్పాలంటే దేవాలయం. ఇక్కడ చదువుకునే పిల్లలందరూ పిల్ల దేవతలు, వాళ్ళకి చదువులు చెప్పే లెక్చరర్లు బుల్లి దేవతలు, వీళ్ళందరినీ క్రమశిక్షణలో పెట్టే ప్రిన్సిపాలే నిజమైన తల్లిదేవుడు. ఆ ప్రిన్సిపాల్కి రోజుకు 3 సార్లు కొట్టి కొబ్బరికాయ, రోజుకు 3 సార్లు పెట్టి దండం, పూజ చేసినా కూడా తప్పు లేదు. ఎవరండి ఆ ప్రిన్సిపాల్? నేనే. రండి. ఇదేనా గది? అవునండి. ఏమిటి అలా చూస్తున్నారు? 1, 2, 3, 4 పట్టుమని 4 అంగలు కూడా లేదు. దీనికి ఎంత అద్దె? 2000. సంవత్సరానికా? కాదు, 5 సంవత్సరాలకి. పర్వాలేదు, చౌకే. చాలే ఊరుకోవయ్యా. నెలకి 2000 రూపాయలే? కాదు, చింతపిక్కలు. చాలా ఎక్కువగా ఉంది కానీ ఇంకో మాట ఏదైనా ఉంటే చెప్పు. ఏ చదివిస్తామండి, ఇంకా మా మధ్య బేరం కుదరలేదు. ఇంకో మాట ఏదైనా ఉంటే చెప్పమ్మా. తగ్గించాలి. హాస్టల్ రూమ్ లోను రైల్వే స్టేషన్ లోను బేరాలేట్రా ఇచ్చేయి. ఇంత డబ్బులు పోసి చదివించడం వల్ల లాభం ఏమిటి? గృహ ప్రవేశం జరగకుండా ఉండటానికి. బ్లాక్ మెయిలా? కాదు, హౌరా మైల్. ఇదిగోనమ్మా 2000. చూడమ్మా, చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా? ఇది పట్నం. దించిన తల ఎత్తకుండా అతి జాగ్రత్తగా మసులుకోవాలి. ఏదమ్మా ఒకసారి తల దించు, అలా ఉండాలి. చూడమ్మా, జీవితంలో వద్దు, తల దించేసాను తాతగారు, చెప్పకండి. ఏంటండి ఆ పుట్టుకురాడు? నేను పుట్టిగానే ఉన్నా, కానీ కురాను కదమ్మా. నీకెందుకు అలా కనిపిస్తే అది నా అదృష్టమే. మీరు కాదు, కొంచెం కొంచెం మీ పోలికలున్నాయే వాడు. ఎవడో అంకప. ఎక్కడా వెదవా? తమ్ముడు, తమ్ముడు, అమ్మో, నాన్నగారండి, తమ్ముడు లోపల ఇరుక్కుపోయాడండి. మున్సిపాలిటీ వాళ్ళతో చెప్పి చూపెట్టేస్తాను రా. నేను లోపల అవుతామన్నారా? వద్దండి నాన్నగారు. నువ్వు తల దించు, దించు. ఒక పని జరిగింది? మా కుర్రాడు బీరువాలో ఇరుక్కుపోయాడమ్మా. దాని తాళం ఏది? బీరువాళ్ళకి తాళాలు, రూముల్లో కొవ్వొత్తులు ఎన్నిసార్లు పెట్టినా ఉంచరుగా వీళ్ళు. ఆ బీరువాకు తాళం లేదండి. ఇప్పుడు బీరువా ఎట్టా తెరిచేది? దానికి ఒకటే దారి. హాస్టల్ ఎదురుగా ఉన్న ఇంటి మేడ మీదకి వెళ్ళండి. అక్కడ రామని తెలుగు తెలిసిన అమెరికా కుర్రాడు ఉన్నాడు. పిలిస్తే వస్తాడు, బీరువా ఇట్టే తెరిచేస్తాడు. నా సూట్ కేసు నుంచి వార్డెన్ గారి ఐరన్ సేఫ్ వరకు ఎటువంటి బీరువానైనా లట్టుకుని తేవడంలో అతను నెంబర్ 1. ఇంకా చూస్తావా? వెళ్ళి తీసుకొస్తా. అతని పేరేంటన్నా? రామ్. రామ్ 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 ఏమిటి తలకిందులుగా నుంచున్నారు? ఆ పోజు నాది కాదండి బాబు, మీది. అదేంటి పాపం డబ్బులా వేలాడుతున్నారు? రైట్, you're right, I'm wrong. చీర్స్. చంద్రయ్య కొడుకు ఎదురుగా ఉన్న హాస్టల్ బీరువాలో ఇరుక్కుపోయాడు. నో తాళంస్, ఫుల్ ఎడ్స్. అబ్బా, ఇంగ్లీష్ నా వల్ల కాదు కానీ అయ్యా, నా పేరు చంద్రయ్య. నా కొడుకు ఎదురుగా ఉన్న బీరువాలో ఇరుక్కుపోయాడు. మీరు పెట్రోల్ తీయటంలో గన్ పార్టీ అని లేడీస్ చెప్పారు. అందువల్ల మీరు అర్జెంట్ గా వచ్చి నా కొడుకును కాపాడాలి. ఎక్కడ? ఎదురుగా ఉన్న హాస్టల్లో. రూమ్ నంబర్ 18.
రూమ్ నంబర్ 18 ఫస్ట్ ఫ్లోర్ థర్డ్ కార్నర్ ఫోర్త్ రూమ్ మెయిన్ డోర్ కి లాక్ లేదు బాత్రూమ్ కి చిల్లు అయ్యా ఆ గది పాత్ర గురించి నాకు నయా పైసా తెలియదు. మెయిన్ డోర్ కి చిల్లే ఉందో మంచం మీద నల్లే ఉందో ఆ భగవంతుడు తెలియాలి. నా కొడుకు బీరువాళ్ళు ఇరుక్కుపోయాడు. మీరు అర్జెంట్ గా వస్తే ఈ లోకల్లో ఉంటాడు, లేకపోతే షూ మీరు బట్టలకు బయలుదేరాలి. ఏయ్ మ్యాన్ ఈ బట్టలు కావా? అవునా? యా. మీకు యా అయితే నాకు యానే. మీరు ఒంటికి రాసుకునే పౌడర్ పౌండ్, స్నానం చేసే సబ్బు లక్స్, కంటికి రాసుకునే కాటుక ఐటెక్స్ రైట్? మీ పేరు సౌందర్య ఆనంద వందన అరవింద సుందర లక్ష్మి రైట్? మీ ఏజ్ 18, హైట్ 5'7", వెయిట్ 53, లక్కీ నంబర్ 3 రైట్? బాబు అమ్మాయి జాతకం తర్వాత చూడొచ్చు, ముందు అబ్బాయి భవిష్యత్తు చూడండి ఆయన. ఓకే ఓకే సుందు నువ్వు కాస్త తప్పుకో. రే పూపే. నో 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 మీ అమ్మగారు ఫీల్ అవుతారు, నాన్నగారు అక్కడ. వెనకాలంతా బొక్కే, ఈ విషయం నాకు తెలియలేదే. అన్ని విషయాలు అందరికీ తెలిసిపోతే తెలివనే పదానికి అర్థం ఉండదు కదండి. సుందు రేపు మనం కాలేజీలో కలుసుకుందాం రైట్?